నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా ఉండాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026పై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రూప్ 1కు సంబంధించి గతంలో సూచించిన పోస్టుల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026 ప్రకారమే 4 దశల్లో మొత్తం 10,060 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొదటి దశ కింద వివిధ వర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రక్రియ ముగిసింది. రెండో దశ కింద వివిధ శాఖల్లోని 3,168 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, సాంకేతిక కారణాల వల్లే ఆగస్టు నుంచి సెప్టెంబర్ 15కు రెండో దశ నోటిఫికేషన్ తేదీ మారిందని వివరించారు. రెండో దశలోని మొత్తం పోస్టుల్లో అత్యధికంగా హోంశాఖలోనే 2,225 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3, 4 దశల్లోని 5,369 ఉద్యోగాల భర్తీకి ఒకేసారి అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు.